వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి డిసెంబర్ 1, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, మహాసాగర్ గురించి వివరాలు తెలపండి. మహాసాగర్ అనేది విస్తారమైన సముద్రానికి మరో పదం. యాక్టివ్ సెక్యూరిటీ మరియు రీజియన్లోని అందరికీ వృద్ధి కోసం మారిటైమ్ హెడ్ల మధ్య ఉన్నత స్థాయి వర్చువల్ ఇంటరాక్షన్ కోసం ఇండియన్ నేవీ యొక్క అవుట్రీచ్ చొరవ. మారిటైమ్ హెడ్స్ ఫోర్ యాక్టివ్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫోర్ ఆల్ ఇన్ ద రీజన్. హై లెవెల్ వర్చువల్ ఇంటరాక్షన్ మహాసాగర్ యొక్క తొలి ఎడిషన్ నవంబర్ 29, 2023న ఇండియన్ నేవీచే నిర్వహించబడింది. ఈ సందర్భంగా నావికాదళం యొక్క చీఫ్ అడెమ్ ఆర్ హరికుమార్, నేవీస్ మారిటైమ్ ఏజెన్సీల అధిపతులు మరియు ఐఆర్ లిటోరల్స్ నుండి సీనియర్ లీడర్షిప్తో ఇంటరాక్ట్ అయ్యారు. బంగ్లాదేశ్, కొమరోస్, కెన్యా, మడగాస్కర్, మాల్దీవులు, మారిషస్, మొజాంబిక్, సీషెల్స్, శ్రీలంక మరియు టాంజానియా. పరస్పర చర్య యొక్క థీమ్ సామాన్య సవాళ్లను ఎదుర్కోవడానికి సామూహిక సముద్ర విధానం. ఇది హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఐఆర్ సామర్థ్యాలు మరియు సామర్థ్యాలను సమన్వయం చేయడానికి మరియు సహకరించడానికి ప్రస్తుత మరియు అవసరమైన ఆవశ్యకతను హైలైట్ చేస్తుంది. ఇది భారత ప్రభుత్వ సాగర్ దృష్టికి అనుగుణంగా ఉంది. రీజియన్లోని సాధారణ సముద్ర సవాళ్లపై మరియు వాటిని సమిష్టిగా మరియు సహకార సమస్యలకు ప్రాంతీయ పరిష్కారాలు కనుగొనవలసిన అవసరాన్ని సిఎన్ఎస్ ఆద్మ ఆర్ హరికుమార్ నొక్కి చెప్పారు. క్వశ్చన్ నెంబర్ 2, వికసిత భారతం సంకల్పయాత్ర విబిఎస్వై డ్రోన్ దీదీ యోజన గురించి ఈ సందర్భంగా అంకితం చేశారు. దీంతోపాటు దేశవ్యాప్తంగా జనౌషధి కేంద్రాలను 10,000 నుంచి 25,000కు పంపిణీతో పాటు జనౌషధి కేంద్రాల సంఖ్యను 10,000 నుంచి 25,000కు పెంచుతామని ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆనాటి హామీలు నేటి కార్యక్రమంతో నెరవేరినట్లయింది. జార్ఖండ్లోని దేవగఢ్, ఒడిషాలోని రాయగఢ్, ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం, అరుణాచల్ ప్రదేశ్లోని నాంసే, జమ్మూకశ్మీర్లోని అర్నియా ప్రాంతాల లబ్ధిదారులతో ప్రధాని సంభాషించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ వికసిత భారతం సంకల్పయాత్ర విబిఎస్వై నేటితో 15 రోజులు పూర్తి చేసుకోవడంతో పాటు వేగం పుంజుకున్నదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. డ్రోన్ దీదీ యోజన ప్రారంభం. మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్లు అందజేసేందుకు ఉద్దేశించిన డ్రోన్ దీదీ యోజనను ప్రధాని మోదీ గురువారం ప్రారంభించారు. ఈ పథకం కింద 2024 నుంచి 25 వరకు నుంచి 2025 నుంచి 26 వరకు ఎంపిక చేసిన 15,000 మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్లు పంపిణీ చేస్తారు. ఆయా సంఘాలు ఈ డ్రోన్లను వ్యవసాయ పనుల కోసం రైతులకు అద్దెకు ఇచ్చి ఆదాయం ఆర్జించవచ్చు. మహిళలకు వారి గ్రామాల్లో గౌరవ ప్రతిష్టలు దక్కాలని తాను ఆశిస్తున్నానని మోదీ చెప్పారు. క్వశ్చన్ నెంబర్ 3, వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ కోసం యుఏఈ పర్యటనకు ప్రధానమంత్రి గురించి వివరాలు తెలపండి. యుఏఈ అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు అయిన నా సోదరుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆహ్వానం మేరకు నేను డిసెంబర్ 1, 2023న కాప్ ప్రపంచ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్కు హాజరయ్యేందుకు దుబాయ్కి వెళ్తున్నాను. వాతావరణ చర్య రంగంలో భారతదేశానికి ముఖ్యమైన భాగస్వామిగా ఉన్న యుఏఈ ప్రెసిడెన్సీలో ఈ ముఖ్యమైన కార్యక్రమం జరుగుతోందని
దీనిలో పాల్గొంటున్నందుకు నేను సంతోషిస్తున్నాను అని ప్రధానమంత్రి తన యుఏఈ పర్యటన ముందు ప్రకటన చేశారు. మన నాగరిక తత్వానికి అనుగుణంగా భారతదేశం ఎల్లప్పుడూ సామాజిక ఆర్థిక అభివృద్ధిని అనుసరిస్తున్నప్పటికీ వాతావరణ చర్యపై దృష్టి పెడుతుందని అన్నారు. మా G20 ప్రెసిడెన్సీ సమయంలో వాతావరణం మా ప్రాధాన్యతలో ఎక్కువగా ఉండేది. న్యూఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్లో వాతావరణ చర్య, స్థిరమైన అభివృద్ధిపై అనేక నిర్దిష్ట దశలు ఉన్నాయి. COP28 ఈ సమస్యలపై ఏకాభిప్రాయం అని ప్రధాని తెలిపారు. పారిస్ ఒప్పందం ఎక్కువ దృష్టి పెట్టడం వంటి సూత్రాల ఆధారంగా వాతావరణ చర్య అవసరం గురించి మాట్లాడడం. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయత్నాలకు తగిన క్లైమేట్ ఫైనాన్సింగ్, సాంకేతికత బదిలీతో మద్దతివ్వడం చాలా ముఖ్యం. వారు స్థిరమైన అభివృద్ధిని సాధించడానికి సమానమైన కార్బన్ అభివృద్ధి స్థలాన్ని కలిగి ఉండాలి. క్లైమేట్ యాక్షన్ విషయంలో భారతదేశం చర్చనీయాంశమైంది. పునరుత్పాదక ఇంధనం, ఇంధన సామర్థ్యం, అడవుల పెంపకం, ఇంధన పొదుపు, మిషన్ లైఫ్ వంటి వివిధ రంగాలలో మన విజయాలు మాతృభూమి పట్ల మన ప్రజల నిబద్ధతకు నిదర్శనం. క్లైమేట్ ఫైనాన్స్, గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ మరియు లీడేటితో సహా ప్రత్యేక ఈవెంట్లలో చేరడానికి నేను ఎదురుచూస్తున్నాను. దుబాయ్లో ఉన్న మరికొందరు ఇతర నాయకులను కలిసే అవకాశం కోసం నేను ఎదురుచూస్తున్నాను మరియు ప్రపంచ వాతావరణ చర్యను వేగవంతం చేసే మార్గాల గురించి చర్చించాను. క్లైమేట్ యాక్షన్ విషయంలో భారతదేశం చర్చనీయాంశమైంది. పునరుత్పాదక ఇంధనం, ఇంధన సామర్థ్యం, అడవుల పెంపకం, ఇంధన పొదుపు, మిషన్ లైఫ్ వంటి వివిధ రంగాలలో మన విజయాలు మాతృభూమి పట్ల మన ప్రజల నిబద్ధతకు నిదర్శనం. క్లైమేట్ ఫైనాన్స్, గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ మరియు లీడేటితో సహా ప్రత్యేక ఈవెంట్లలో చేరడానికి నేను ఎదురుచూస్తున్నాను. దుబాయ్లో ఉన్న మరికొందరు ఇతర నాయకులను కలిసే అవకాశం కోసం నేను ఎదురుచూస్తున్నాను మరియు ప్రపంచ వాతావరణ చర్యను వేగవంతం చేసే మార్గాల గురించి చర్చించాను. క్వశ్చన్ నెంబర్ 4, లాస్ డ్యామేజ్ ఫండ్ గురించి వివరాలు తెలపండి. ఈ పరిచయం 28వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP28 ఒక మైలురాయి ఒప్పందాన్ని చూసింది. ఎందుకంటే సభ్య దేశాలు లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ను వాతావరణ మార్పులతో పోరాడుతున్న దేశాలను భర్తీ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ ఫండ్ ప్రపంచ బ్యాంక్లో ఉంచబడింది, అయితే స్వతంత్రంగా నిర్వహించబడుతుంది. దాని లక్ష్యాన్ని నెరవేర్చడానికి అవసరమైన మరిన్ని ఆర్థిక సహకారాలతో దాదాపు $250 మిలియన్ల కమిట్మెంట్లను అందుకుంటుంది. ఫండ్ నేపథ్యం మరియు అభివృద్ధి. లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనే భావన దాదాపు 3 దశాబ్దాల నాటి మూలాలను కలిగి ఉంది. ఈజిప్టులోని షర్మ్ ఎల్ షేఖ్లో COP28 సమయంలో ట్రాక్షన్ పొందింది. 5 పరివర్తన కమిటీ సమావేశాల తర్వాత COP28 అధ్యక్షుడు సుల్తాన్ అహ్మద్ అల్ జాబెర్ నేతృత్వంలోని ఫండ్ యొక్క కార్యాచరణపై దేశాలు ఏకగ్రీవ ఒప్పందాన్ని సాధించాయి. ఆర్థిక కట్టుబాట్లు. ఫండ్ యుఏ మరియు జర్మనీ నుండి ఒక్కొక్కటి $100 మిలియన్లు, US నుండి $17 మిలియన్లు, యూకే నుండి సుమారు $50.6 మిలియన్లు మరియు జపాన్ నుండి $10 మిలియన్లతో సహా వివిధ దేశాల నుండి ఆర్థిక కట్టుబాట్లను పొందింది. యూరోపియన్ యూనియన్ జర్మనీ సహకారంతో పాటు $145 మిలియన్లను హామీ ఇచ్చింది. అమలు మరియు హోస్ట్ సంస్థ. ప్రపంచ బ్యాంకు 4 సంవత్సరాల పాటు ఫండ్కు మధ్యంతర హోస్ట్గా పనిచేస్తుంది మరియు స్వతంత్ర సెక్రటేరియట్ దాని కార్యకలాపాలను నిర్వహిస్తుంది. అన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు నిధుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు మరియు ప్రతి దేశం స్వచ్ఛంద ప్రాతిపదికన సహకారం అందించమని ప్రోత్సహిస్తుంది. వాతావరణ మార్పు ప్రభావం. వాతావరణ మార్పుల వల్ల 2022లో దాదాపు $1.5 ట్రిలియన్ల నష్టం వాటిల్లిందని డెలావేర్
విశ్వవిద్యాలయం నుండి జరిపిన ఒక అధ్యయనం వెల్లడించింది. వాతావరణ మార్పుల కారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు మరియు కొన్ని పేద దేశాలు తమలో సగటున 8.3% నష్టాన్ని చవిచూశాయి. క్వశ్చన్ నెంబర్ 5 భూతాపంలో 2023 గురించి తెలపండి. వాతావరణ రికార్డుల్లో 2023 అత్యుష్ట నిలిచిపోనుందని ఐక్యరాజ్య సమితికి అనుబంధమైన ప్రపంచ వాతావరణ సంస్థ WMO గురువారం తెలిపింది. 2015 నుంచి 2023 వరకు మధ్యకాలం వాతావరణ రికార్డుల్లో అత్యుష్ట కాలంగా నమోదైంది. ఈ ఏడాది దుబాయ్లో జరుగుతున్న కాప్ వాతావరణ సభకు సమర్పించిన నివేదికలో WMO ఈ అంశాలను తెలియజేసింది. పారిశ్రామిక యుగానికి ముందునాటి కన్నా భూ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్ వద్ద నిలిపి ఉంచడంతోనే మానవాళి భద్రంగా ఉంటుందని 2015లో పారిస్ వాతావరణ సభ తీర్మానించింది. అయినా 2022లోనే భూతాపం పెరుగుదల 1.4 డిగ్రీలకు చేరుకుందని WMO తెలిపింది. ఎల్నినో మూలంగా వచ్చే ఏడాది సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెల్సియస్ 2.7 డిగ్రీల ఫారెన్హీట్ను మించిపోవచ్చని WMO డైరెక్టర్ జనరల్ పీటరీ టాలాస్ హెచ్చరించారు. వచ్చే 4 ఏళ్లలో కనీసం తాత్కాలికంగానైనా 1.5 డిగ్రీల సెల్సియస్ పెరుచ్చని, వచ్చే దశాబ్దంలో శాశ్వతంగా ఆ పెరుగుదలను చవిచూడబోతున్నామని టాలస్ హెచ్చరించారు. భూగోళ సగటుగుదల నమోదు కావన్నారు. అయితే ప్రపంచంలో పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం, ఎలక్ట్రిక్ కార్ల వాడకం పెరగడం ఆశావహ సూచనలని టాలాస్ పేర్కొన్నారు. శిలాజ ఇంధనాలకు స్వస్తి పలకడం భూతాప నివారణ మార్గమన్నారు. ఎల్నినో వల్ల ఆగ్నేయాసియాలో ఋతుపవనాలపై ప్రతికూల ప్రభావం పడిందని, కేరళను ఋతుపవనాలు వారం రోజులు ఆలస్యంగా తాకుతున్నాయని WMO నివేదిక తెలిపింది. ఉష్ణోగ్రత 2.5 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేరకు పెరిగే ప్రమాదం ఉందని, అదే జరిగితే రానున్న వేలాది సంవత్సరాల్లో సముద్ర మట్టాలు పొంగడం, హిమనదాలు కరిగి నీరవడం, వరదలు, వడదెబ్బలు, కార్చిచ్చులు పేట్రేగిపోతాయని హెచ్చరించారు. వాతావరణంలో నేడు బొగ్గు పులుసు వాయువు పాళ్లు పారిశ్రామిక యుగం ముందునాళ్ల కన్నా 50% ఎక్కువగా ఉంది. దీనివల్ల చాలా ఏళ్లపాటు భూ ఉష్ణోగ్రత పెరుగుతూనే ఉంటుంది. సంపన్న దేశాలు ఇప్పటికీ బొగ్గు, చమురు, సహజవాయువుపై ఎక్కువగా ఆధారపడటం ఆందోళనకరమా? భారత్ పరిస్థితి ఈ ఏడాది దక్షిణ భారతంలో కన్నా ఉత్తర భారతంలో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర చెప్పారు. హిమాలయాల్లో హిమనదాలు భూతాపం వల్ల మరింత వేగంగా కరిగిపోనున్నాయి. దీనివల్ల మున్ముందు ఉధృతంగా వరదలు వస్తాయని బ్రిటిష్ వాతావరణ శాస్త్రజ్ఞుడు డాక్టర్ అక్షయ్ దేవరస్ హెచ్చరించారు. 2023 సిక్కిం వరదలు, 2022 పాకిస్తాన్ వరదల వంటివి మరింత ఎక్కువగా ఎదురవుతాయన్నారు. క్వశ్చన్ నెంబర్ 6 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.6% వృద్ధిని నమోదు చేసింది గురించి వివరాలు తెలపండి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.6% వృద్ధిని నమోదు చేసింది. తయారీ, గనులు, సేవల రంగం మెరుగ్గా రాణించడంతో ఇది సాధ్యమైందని ప్రభుత్వం వెల్లడించింది. స్థూల దేశీయోత్పత్తి జీడీపీ 6.2%గా నమోదైంది. 2023 జూలై-సెప్టెంబరులో చైనా ఆర్థిక వ్యవస్థ 4.9% వృద్ధి రేటునే నమోదు చేయడంతో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగింది. 2023 నుంచి 24 వరకు ఏప్రిల్ నుంచి జూన్లో వృద్ధి రేటు 7.8% వద్ద ఎటువంటి మార్పు లేకుండా ఉంది. జాతీయ గణాంక కార్యాలయ NSO గణాంకాల ప్రకారం వ్యవసాయ రంగ జీవీఏ స్థూల విలువ జోడించిన వృద్ధి 2.5% నుంచి 1.2%కి పరిమితమైంది. ఆర్థిక స్థిరాస్తి, వృత్తి నిపుణుల సేవల జీవీఏ 7.1% నుంచి 6%కి తగ్గింది.
తయారీ రంగం -3.8% నుంచి 13.9%, గనులు తవ్వక రంగం 0.1 నుంచి 10%కి వృద్ధి చెందాయి. విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవలు సైతం 6.1% నుంచి 10.1%కి మెరుగయ్యాయి. నిర్మాణ రంగం 5.1% నుంచి 13.3%కి వృద్ధి చెందింది. రూపాయల్లో జీడీపీ అంతక్రితం ఏడాది జూలై-సెప్టెంబరుతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వాస్తవ జీడీపీ లేదా స్థిర ధరల 2011 నుంచి 12 వరకు వద్ద జీడీపీ 38.78 లక్షల కోట్ల రూపాయల నుంచి 7.6% వృద్ధితో 41,74,000 రూపాయలు కోట్లకు చేరుకుంది. అదే సమయంలో సాధారణ జీడీపీ లేదా ప్రస్తుత ధరల వద్ద జీడీపీ రూపాయలు 65.67 లక్షల కోట్ల నుంచి 9.1% వృద్ధితో 71,66,000 రూపాయలు కోట్లకు చేరుకుంది. అక్టోబరు-డిసెంబరులో భారత ఆర్థిక వ్యవస్థ అక్టోబరు-జూలై-సెప్టెంబరులో వృద్ధి రేటు 7.6%, చైనా వృద్ధి 4.9%, డిసెంబరు త్రైమాసికంలోనూ తన హవా కొనసాగిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 6.5% వృద్ధిని సౌకర్యవంతంగా నమోదు చేయగలం. భారత్ తన జీడీపీ అంచనాలను తక్కువగా అంచనా వేసింది. సాధారణ జీడీపీ వృద్ధి రేటు చూస్తే ఆ విషయం అర్థమవుతుందని ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. క్వశ్చన్ నెంబర్ 7 దాతృత్వ హీరోల్లో నీలేకని కామత్. ఫోర్బ్స్ ఆసియా లిస్టులో చోటు గురించి వివరాలు తెలపండి. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, డిఎల్ఎఫ్ గౌరవ చైర్మన్ కేపీ సింగ్, జిరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ వంటి దిగ్గజాలు సంపదను సమాజ శ్రేయస్సు కోసం కూడా గణనీయంగా ఉపయోగిస్తున్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన 17వ ఆసియా దాతృత్వ హీరోల జాబితా 15 మందిలో వారు చోటు దక్కించుకున్నారు. తాను విద్యాభ్యాసం చేసిన ఐఐటి బాంబేకి 1999 నుంచి ఇప్పటివరకు నీలేకని 400 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. 2020లో డిఎల్ఎఫ్ చైర్మన్ హోదా నుంచి తప్పుకున్న సింగ్ 92 ఏళ్లు కంపెనీలో నేరుగా ఉన్న వాటాలను విక్రయించగా వచ్చిన రూపాయలు 730 కోట్లను దాతృత్వ కార్యకలాపాలకు కేటాయించారు. జిరోధా కామత్ 37 ఏళ్లు డబ్ల్యూటీఎఫ్ ఈజ్ పేరిట వ్యాపార దిగ్గజాలతో నిర్వహించే యూట్యూబ్ పాడ్కాస్ట్ సిరీస్ ద్వారా స్వచ్ఛంద సేవా సంస్థలకు రూపాయలు 1 కోటి వరకు విరాళాలు అందచేస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 8 హెన్రీ కిస్సింజర్ గురించి వివరాలు తెలపండి. అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి, అంతర్జాతీయ దౌత్య నిపుణుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, అమెరికా విదేశాంగ విధానం రూపశిల్పిగా పేరుగాంచిన హెన్రీ కిస్సింజర్ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 100 ఏళ్లు. చాలా రోజులుగా అనారోగ్యంగా బాధపడుతున్న కిస్సింజర్ కనెక్టికట్లో తన నివాసంలో బుధవారం కన్నుమూశారని ఆయన కన్సల్టింగ్ కంపెనీ అసోసియేట్స్ ప్రకటించింది. అమెరికా విదేశాంగ విధానం గురించి ఎక్కడ చర్చ జరిగినా కిస్సింజర్ పేరు ప్రస్తావనకు రావాల్సిందే. తలా ఆయన తనదైన ముద్ర వేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో సైనికుడిగా పాల్గొన్న కిస్సింజర్ 21వ శతాబ్దంలోనూ ప్రపంచ పరిణామాలను ప్రభావితం చేశారు. 1971 ఇండియా-పాకిస్తాన్ యుద్ధ సమయంలో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ మరియు జాతీయ భద్రతా సలహాదారు హెన్రీ కిస్సింజర్ పాకిస్తాన్పై అమెరికా విధించిన ఆయుధ నిషేధాన్ని ఉల్లంఘించారని ఇటీవలే డిక్లాసిఫైడ్ పత్రాలు వెల్లడిస్తున్నాయి. క్వశ్చన్ నెంబర్ 9 అవుకు రెండో టన్నెల్ ప్రారంభోత్సవం గురించి వివరాలు తెలపండి. రాయలసీమ ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ గాలేరునగరి సుజల స్రవంతిలో భాగంగా 567.94 కోట్ల వ్యయంతో పూర్తి చేసిన అవుకు ప్రాజెక్ట్ మొదటి, రెండో టన్నెల్లు, 3 టన్నెల్ ఇప్పటికే రూపాయలు 934 కోట్ల విలువైన పనులు పూర్తి. దీనితో ఇప్పటికే మొత్తం రూపాయలు 1,501.94 కోట్ల విలువైన పనులు పూర్తి.
నేడు రెండో టన్నెల్ను జాతికి అంకితం చేసి గోరకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్కు 20,000 క్యూసెక్కుల నీటిని నంద్యాల జిల్లా మెట్టుపల్లి వద్ద విడుదల చేయనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాలు శ్రీశైలం కుడిగట్టు కాలువ క్రింద 1.5 లక్షల ఎకరాలకు సాగునీటి సరఫరా. గాలేరు నగరి సుజల స్రవంతి పథకం క్రింద గండికోట, వామికొండ, సర్వారాయసాగర్, మైలవరం, పైడిపాలెం తదితర రిజర్వాయర్లకు రోజుకు 1 టీఎంసీ చొప్పున అదనపు నీటి సరఫరాకు వెసులుబాటు. ఉమ్మడి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు. 1.31 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ. 640 గ్రామాల్లోని 20 లక్షల మందికి త్రాగునీరు. అవుకు 1-2 టన్నెల్స్. ముఖ్యాంశాలు: గోరకల్లు నుంచి 20,000 క్యూసెక్కుల సామర్థ్యంతో 60 కిలోమీటర్లు పొడవున వరద కాలువ కొనసాగింపుగా సొరంగం తవ్వకం పనులు పూర్తి. అన్ని అవాంతరాలను అధిగమించి ఫాల్ట్ జోన్లో 180 మీటర్ల సొరంగం నిర్మాణంతో పాటు లైనింగ్ పనులు పూర్తి. కుడి, ఎడమ టన్నెల్స్ సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ పనులు. తద్వారా రాయలసీమకు మరో 10,000 క్యూసెక్కుల నీరు అదనంగా తరలించే వెసులుబాటు. గాలేరు నగరి వరద కాలువ ద్వారా 15 రోజుల్లోనే గండికోట రిజర్వాయర్కు అవకాశం. శ్రీశైలం జలాశయానికి వరద వచ్చే సమయంలో 20,000 క్యూసెక్కుల చొప్పున రాయలసీమకు రోజుకు 2 టీఎంసీల నీటి సరఫరా. వేగంగా అవుకు టన్నెల్ పనులు. కృష్ణా నదిలో వరద నీరు లభ్యమయ్యే సమయం రోజురోజుకీ తగ్గిపోతున్న నేపథ్యంలో నేడు ప్రారంభిస్తున్న 20,000 క్యూసెక్కులకు అదనంగా మరో 10,000 క్యూసెక్కుల నీటిని త్వరితగతిన తరలించేలా రూపాయలు 1,297.78 కోట్ల వ్యయంతో చురుగ్గా అవుకు టన్నెల్, డిస్ట్రిబ్యూటరీ మరియు ఇతర అనుబంధ పనులు. రూపాయలు 934 కోట్ల విలువైన 5.801 కిలోమీటర్లు పొడవులో ఇప్పటికే 4.526 కిలోమీటర్లు పనుల పూర్తి. దీనితో మొత్తం 30,000 క్యూసెక్కుల నీటిని తరలించే వెసులుబాటు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.